వరంగల్ 4 రోజుల టూర్ పై సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇక్కడ జాగాలు ఎటువంటి మనుషులం పెరుగుతాం, భూమి పెరగదు. పేదలకే పేదల పట్ల గౌరవం లేకపోతే, పేదలే పేదలను సాగించకపోతే మరి గవర్నమెంట్ వీళ్ళకి ఎందుకు ఇవ్వనండి? నేను పోయిన కాలంలో ఏ ఒక్కరు కూడా సొంత భూమి కబ్జాదారులు కాదు. ఇలా కుంటల కబ్జా అయితే దాన్ని ఆయన మార్చి ఇవ్వాల్సి వస్తుంది. మరి నీకు ఎందుకు ఇవ్వాలి? నేను రైట్, నాకు అర్థం కాదు. 100% 1+1 కడతాం. ఏ కాలనీలో 1+1 కాదంటారో ఆ కాలనీ పనులు బంద్, కథం. ఆయన చేంజ్ చేసే అధికారం మనకు ఉంది బ్రదర్. ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడ బస్తీ వచ్చిందనుకో, ఇంకోటి హోమ్ స్టేట్ యాక్ట్ అని కూడా ఉంటుంది. ఎక్కడ నివాసం ఉంటే అక్కడ స్థలం ఇచ్చేది అనేది. గవర్నమెంట్ దగ్గర వైటల్ పవర్స్ ఉంటాయి. చేయాలనుకుంటే, ప్రజల కోసం చేయాలనుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్ చేద్దాం. పోలీస్ కమిషనరేట్ షార్ట్లీ ఎస్టాబ్లిష్ అవుతుంది వరంగల్లో. డెఫినెట్ ముందే మనకు తయారవుతుంది. మన తర్వాతనే వేరే దగ్గర పోతుంది. వరంగల్ విల్ బి ఏ పోలీస్ కమిషనరేట్ వెరీ షార్ట్లీ వస్తుంది. దాని గురించి ప్రయత్నాలు ముమ్మరంగా ఉన్నాయి. ప్రధానమంత్రికి మాట్లాడి మా ఎంపీలు తిరుగుతూనే ఉన్నారు. ఎంపీల డెలిగేషన్ కూడా కలిసినాయి. నేను కూడా 3 times చెప్పినాను. వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు, నెగిటివ్ లేరు. డెఫినెట్ దాన్ని సాధించే ప్రయత్నం తీవ్రంగా చేస్తాం. సమగ్ర సర్వేకు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే సమగ్ర సర్వే మీరు మీ పేపర్లలో చూసిండ్రు. అది ఒక్కదాని కోసం బేస్ చేయాలి తమ్ముడు. అది ఒక ఓవరాల్ స్టాటిస్టిక్స్. ఇప్పుడు కుల సంఘాలను వస్తారు, మనం 30 లక్షల మంది ఉన్నాం సార్. అది మొత్తం లెక్క అయితే ఇండియాలో సగం పాపులేషన్ తెలంగాణలో ఉంటుంది. ఇన్ఫ్లాట్ చేసి చెప్తారు, మేము ఎక్కువ మంది ఉన్నామని అనుకోవాలి గవర్నమెంట్ అనే పద్ధతిలో ఆరాటంలో చెప్తారు. ఒక రియల్ స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ చేతికి రావాలని చెప్పి నేను సమగ్ర సర్వే చేయించిన. దాని ఫలాలు, ఆ సర్వే ఫలితాలు ఎట్లుంటాయో, దాని ఉపయోగాలు ఎట్లుంటాయో మీరు భవిష్యత్తులో చూడబోతారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే డోర్ టు డోర్ బై ఎంక్వైరీ చేస్తే ఇంకా మోర్ ఫ్యాక్ట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అదే ఒక రోజులో చేసినాం. ఇంకా క్లోజ్గా పోతే చాలా ఫ్యాక్ట్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అది 1 dayలో ఒక లెక్క కోసం తీసినటువంటిది, ఒక అకౌంట్ కోసం తీసినటువంటిది. ఇదేమో పూర్తి ఎకనామిక్, సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని చేసేటువంటి ఎంక్వైరీ. అందుకోసం నేను ఏం చెప్పినా, మీరు పోండి, కష్టం అనుకోకుండా దయచేసి వాళ్ళ ఇళ్ళ కాడిపోయి ఎంక్వైరీ చేయమని చెప్పినాం. ఎంక్వైరీ థరోలీ కండక్టెడ్. నిజంగా నేను జిల్లా యంత్రాంగాన్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ముందు ఆ ఫస్ట్ కాలంలో చూసినప్పుడు కోపం వచ్చింది, ఇరిటేషన్ వచ్చింది. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫౌండ్ ద గ్యాప్ ఈజ్ వెరీ లెస్. నేను పెద్ద అప్లికేషన్స్లో పోయిన, నేను గరీబ్ నగర్ కానీ, ఎస్ఆర్ నగర్ కానీ పోతే ప్రజలే చెప్పింది నాతో, కొద్ది మందే ఉన్నారు సార్, పిడికల మందే ఉన్నారు, దయచేసి రానోళ్ళు వాళ్ళకు కూడా ఇప్పియండి, అందరికి 100% అయితే మాకు బాగుంటుందని చెప్పారు. నేను ఒకటే ప్రామిస్ చేస్తామన్నా, వీ విల్ రీచ్ ద లాస్ట్ మ్యాన్. Till the last man gets it, the government will continue its effort. Thank you. కేబుల్ ఆపరేటర్లు పోల్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు, దాన్ని రద్దు చేస్తాం. ఆదేశాలు కూడా జారీ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.